Backstage Pass, Institute of Gaming. For more details, contact 709396596. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. సో ఇప్పుడు స్టూడెంట్స్ సంబంధించి ముఖ్యంగా యుఎస్ ఇమిగ్రేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎందుకంటే రూల్స్ ఆల్రెడీ స్ట్రిక్ట్ గా ఉన్నాయని చాలా మందికి తెలుసు. అంతో పాటు అక్కడికి వెళ్ళిన స్టూడెంట్స్ హోమ్ సిక్ అని చెప్పి ఇంటికి రావడం వల్ల ఎటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది మళ్ళీ వెళ్ళాలి అనుకున్నా. అలాగే వీసాకు సంబంధించిన ప్రొసీజర్, దాంతో పాటుగా సోషల్ మీడియా రెస్ట్రిక్షన్స్, ఇవన్నీ మరొకసారి మీకు క్లియర్ గా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎన్ఆర్ఐ విశ్వేశ్వర రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం. సో ట్రంప్ తను వచ్చాక ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టాడు, ఎలాంటి రూల్స్ తీసుకొచ్చారు ముఖ్యంగా ఇమిగ్రేషన్ సంబంధించి అని అందరికీ తెలుసు. బట్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తగా ఉండడానికి ఒకసారి ఆ రూల్స్ రివైజ్ చేసుకుంటూనే రైట్ నౌ పేరెంట్స్ భయపడకుండా యుఎస్ కి వాళ్ళ పిల్లల్ని పంపించడానికి ఎటువంటి సౌకర్యాలు, ఎటువంటి పాజిటివ్ న్యూస్ ఉందో కాస్త చెప్తారు. ఓకే, బేసికల్ ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అంటే యునైటెడ్ స్టేట్స్ లో F1 వీసా అనే ప్రోగ్రాము, ఇది గ్లోబల్ ప్రోగ్రామ్, అంటే నాట్ స్పెసిఫిక్ టు ఇండియా. సో ఎవ్రీ ఇయర్ అమెరికాలో ఉన్న యూనివర్సిటీస్ కానీ ఇక్కడ ఉన్న కాలేజెస్లో కానీ ఇండియా ఒకటే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎవరైతే విద్య అభ్యసించాలనుకున్నారో ఉన్నత విద్య వాళ్ళందరూ ఇక్కడికి వస్తారు. దాన్ని F1 వీసా ప్రోగ్రామ్ కింద వస్తుంటారు. సో వాళ్ళకి I-20 ఇష్యూ చేస్తారు బేసికల్గా. అంటే ఆ యూనివర్సిటీ నుంచి వచ్చే I-20 బేస్డ్ మీద మళ్ళీ వాళ్ళు యుఎస్ కాన్సులేట్ వాళ్ళ కంట్రీలో ఉన్న యుఎస్ కాన్సులేట్స్కి వెళ్తారు. ఎస్పెషల్లీ మనకు తెలుగు రెండు రాష్ట్రాలు కలిసి మనకు హైదరాబాద్లో ఉంది. సో హైదరాబాద్ కాన్సులేట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్సులేట్ ఇన్ సౌత్ ఏషియా విత్ 50+ విండోస్. వావ్, అంటే దాదాపుగా జస్ట్ ఇండియానే కాదు, సౌత్ ఇండియా కాదు, ఓవరాల్ ఏషియాలో సౌత్ వైపు మనది పెద్ద కాన్సులేట్, యుఎస్ కాన్సులేట్ హైదరాబాద్. అంటే సో అందువల్ల అక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు వీసా ఇష్యూయన్స్ కి ఇది ఒక అవుట్లెట్ అన్నట్టు. అమెరికా దానికి డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ నుంచి వీళ్ళు ఇక్కడ నుంచి యుఎస్సిఎస్ వీళ్ళకి డిపార్ట్మెంట్స్ ఎట్లుంటాయో, సో వీసా కాన్సులేట్ అని డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ దగ్గర నుంచి పనిచేస్తుంటాయి. సో అందులో భాగంగా ఇప్పుడు F1 ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ మేజర్గా వచ్చేవాళ్ళు ఏంటంటే ఆగస్ట్ ఇంటేక్ ఉంటుంది. సో దాని తర్వాత మళ్ళీ జనవరిలో కూడా వస్తుంటారు, అంటే డిసెంబర్ జనవరిలో. ఈ టిపికల్గా అంటే మిగతా మే మంత్స్లో కూడా వస్తారు కానీ బట్ మేజర్ ఇన్కమింగ్ ఈజ్ ఇన్ ఆగస్ట్. సో అందులో భాగంగా ఇవాళ మోస్ట్ రీసెంట్గా చేంజెస్ ఏంటంటే F1 వీసా ప్రోగ్రాంలో బేసికల్గా జరిగింది ఏంటంటే సోషల్ మీడియాలో వీళ్ళ ప్రజెన్స్ ఎలా ఉంది, సోషల్ మీడియా ద్వారా వీళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు ఏంటి, ఇక్కడ ఉన్న అమెరికా పరిస్థితుల గురించి అగెనెస్ట్ అమెరికా కానీ అమెరికన్ ఐడియాలజీకి వ్యతిరేకంగా కానీ ఏమైనా పోస్టులు పెట్టడం కానీ, అదేవిధంగా ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళని ప్రేరేపించడం, అంటే ఇక్కడ విద్యార్థులను ప్రేరేపించే విధంగా ఏమైనా పెట్టగలుగుతారా ఏంటన్న ఉద్దేశంతో ఫస్ట్ టైం ఇంతవరకు హిస్టరీలో ఎప్పుడు లేని విధంగా మొట్టమొదటిసారి యుఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే F1 వీసాలో ప్రోగ్రామ్ లో కొన్ని చేంజెస్ తీసుకొచ్చింది. ఆ చేంజెస్ లో భాగంగా ఏంటంటే DS-160 ఫామ్ లో వాళ్ళ ప్రొఫైల్ పెట్టడము, అంటే ఏదైతే సోషల్ మీడియా అకౌంట్లు ఉన్నాయో ఆ అకౌంట్ల గురించి చెప్పడము, పెట్టిన అకౌంట్లు కూడా పబ్లిక్ చేయడం. అంటే కొందరు ప్రైవేట్ గా, ఇప్పుడు నాకు అకౌంట్ ఉన్నా నేను ప్రైవేట్ గా పెట్టుకోవచ్చు, అట్లా కాకుండా దీన్ని నేను పబ్లిక్ చేయాలి, ప్లస్ నా అకౌంట్ ఏంటో గవర్నమెంట్ కి చెప్పాలి. సో చెప్పడం ద్వారా వాళ్ళు ఏం చేస్తారు, మనల్ని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు. అంటే మనల్ని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారు, మనల్ని ట్రాక్ కూడా చేస్తారు. మన యాక్టివిటీస్ ఏంటి, మనం చేస్తున్న యాక్టివిటీస్ ఏంటి అని కూడా అవన్నీ ట్రాక్ చేస్తుంటారు. సో ఇందులో ఏదైనా వాళ్ళ అమెరికన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా కానీ గవర్నమెంట్ లో ఇక్కడ ఉన్న ఇన్ఫ్లుయెన్సెస్ ఈ వాటికి మనం అగనెస్ట్ గా కానీ ఏదైనా పెడితే అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ట్రాక్ చేయడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. సో అందులో భాగంగానే ఇది మేజర్ చేంజ్. సో దీని మీద మన ఇండియన్ నుంచి వచ్చిన విద్యార్థులు బేసికల్ గా అంత పెద్ద అంటే ఎక్కువ మంది, అంటే ఎవరో ఒకరో ఇద్దరు ఉంటుండొచ్చు కానీ బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే డోంట్ ఎంగేజ్ ఇన్ దిస్ కన్వర్జేషన్స్. వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చేది ఫోకస్ అంతా ఎడ్యుకేషన్ కాబట్టి అందరూ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తారు, వాళ్ళ చదువు మీద చేసుకొని తర్వాత జాబ్ ఎట్లా ఓపీటీ రూపకంగా స్టెమ్ ఓపీటీ రూపకంగా ఎట్లా చదువుకొని వాళ్ళ విద్యను అభ్యసించిన దాన్ని అప్లై చేస్తూ మళ్ళీ H-1B ప్రోగ్రామ్ వైపు వెళ్తారు తప్ప కానీ మన వాళ్ళు ఇటువంటి యాక్టివిటీస్ అంటే అమెరికాకు వ్యతిరేక యాక్టివిటీస్ అయితే ఏమి చేయరు. ఆ తర్వాత అటువంటివి కూడా సోషల్ మీడియాలో ఏం రాయరు మేజర్గా. ఎవరో ఒకరు ఇద్దరు రాసినా కూడా దాన్ని అంత పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేసేంత ఉండదని నేను అనుకుంటున్నాను. బట్ ఎవరైనా రాస్తే దానికి తగ్గట్టు గవర్నమెంట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు దే విల్ లుక్ ఎట్ ఇట్. అది అందులో భాగంగానే చేసిన మేజర్ చేంజ్. మిగతా అన్ని రూల్స్ అయితే స్టాండర్డే. అంటే మనం ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్లో కానీ తర్వాత పేపర్ వర్క్లో కానివ్వండి, తర్వాత
ఆర్ ఫైనాన్సెస్ చూపించడంలో కానీ, బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ, లోన్ల రూపకంగా చూపించే దానిలో ఏమాత్రం చేంజ్ లేదు. అవన్నీ స్టాండర్డ్. సో కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎకనామీ, యుఎస్ లో ఉన్న ఎకానమీలో భాగంగా కొంచెం మార్కెట్ స్లో ఉండడం వల్ల, కొంచెం జాబ్ మార్కెట్ స్లో ఉండడం వల్ల జాబ్స్ డిలే అవుతున్నాయి. సో అందులో వల్ల కొంతమంది మోటివేట్ కావట్లేదు ఇండియాలో ఉన్న వాళ్ళు. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరైతే వీసా కన్సల్టెంట్ ఉంటారో వాళ్ళతో మాట్లాడిన క్రమంలో కానీ, వాళ్ళతో చెప్పిన ఇంతకుముందు ఉన్నంత రష్గా లేదు అప్లికేషన్ ప్రాసెస్. బట్ దెర్ ఇస్ అన్ అప్లికేషన్ ప్రాసెస్, కానీ ఇంతకుముందు ఉన్నంత పేరెంట్స్ వచ్చేసి పుష్ చేయట్లేదు. కొంచెం స్లో డౌన్ అయ్యారు బికాస్ ఆఫ్ దిస్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, తర్వాత ఇక్కడ ఉన్న రిస్ట్రిక్టెడ్ రూల్స్ వల్ల అయ్యాయని కొద్దిగా ఒపీనియనైజ్ చేశారు. సో మేము మాత్రం చెప్పడం ఏంటంటే, అది ఉన్నా కూడా మీరు రావచ్చండి. ఏదైతే రూల్స్ ఫాలో అవుతూ ఆన్ క్యాంపస్ జాబ్స్ చేస్తూ మనం F1 రూల్స్, ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్లో ఉన్న F1 రూల్స్ ఫాలో అవుతున్న క్రమంలో మనకేం ఇబ్బందులు లేవు. కానీ ఎప్పుడైతే మనం వయలేట్ చేస్తామో, అనాథరైజ్డ్ వర్క్ చేస్తామో, అప్పుడే మనకు కన్సర్న్. కానీ కంట్రీకి ఈ టెక్నాలజికల్ వర్క్ ఆగట్లేదు, రీసెర్చ్ వర్క్ ఆగట్లేదు, ఇన్నోవేషన్ వర్క్ ఆగట్లేదు, ఇన్వెన్షన్స్ ఆగట్లేదు. అందువల్ల మన వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఆ పర్సీవెన్స్ చేయొచ్చు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఇప్పుడు, కాబట్టి అందులో కూడా చాలా మందికి ఇప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఈవెన్ టు కోడ్ దట్, టు ఇంటిగ్రేట్ దట్, టు డెలివర్ దట్. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఇన్ దట్ ప్రాజెక్ట్ ఏరియా ఆల్సో. సో ఆ ఏరియాలో ఉన్నాయి కాబట్టి మనం ఎంకరేజ్ చేస్తున్నాం ఇంకా స్టిల్ రావచ్చని. కానీ వాళ్ళకున్న పరిస్థితులు కానివ్వండి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కానివ్వండి, ఈ మధ్య జాబ్ లేకపోవడం వల్ల, వాళ్ళు అక్కడ లోన్లు తీసుకొని వచ్చి కట్టకపోవడం వల్ల, ఇండియాలో లోన్లు తీసుకొని వస్తారు కదా స్టూడెంట్లు. సో అందులో కొద్దిగా కన్సర్న్స్ ఉన్న వాళ్ళు కొంచెం డిలే చేస్తున్నారు. బట్ ఓవరాల్గానైతే మేము వీఆర్ హియర్ టు హెల్ప్ దెమ్. ఏది ఇష్యూస్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా, మన ఆఫీసెస్ ఆఫ్ జనతా కంచర్లా కానివ్వండి, అదేవిధంగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ద్వారా కానీ ఏదైనా వాళ్ళకి ఇష్యూస్ వచ్చినా కానీ, కన్సర్న్స్ ఉన్నా కూడా కౌన్సిలింగ్ కానీ, మేము సెమినార్స్ కానివ్వండి, వెబినార్స్ రూపకంగా కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఎందుకంటే మన వాళ్ళకి ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళే కంఫర్టబుల్గా దే కెన్ థింక్ అబౌట్ ఇట్, అండ్ ద సెకండ్ ఒపీనియన్ కూడా ఉండడం వల్ల వాళ్ళు యాక్ట్ చేస్తారు. అంటే రైట్ఫుల్ గైడెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ విద్యను అభ్యసించడమే కానీ, ఉద్యోగ రీత్యా కానీ, అదేవిధంగా H1B ప్రోగ్రామ్ కూడా అందులో మంచిగా ప్లేస్ అవుతారనేది మన కామన్ ఆబ్జెక్టివ్ అన్నట్టు. ముఖ్యంగా సార్, మీరు చెప్పినట్లు ఈ పాయింట్స్ అన్ని కూడా జనాలకు రీచ్ అవ్వాలని ఇంటర్వ్యూ. ఎందుకంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల చాలా మంది వాళ్ళ టాలెంట్ ని, స్కిల్ ని అక్కడ పెంపొందించుకోవడం, యుఎస్ లో అక్కడ యూటిలైజ్ చేసుకుని డెవలప్ అవ్వాలనుకోవడం, ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వాలనుకోని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా యుఎస్ లో చదువుకోవాలని ఆశ ఉండి, ఇప్పటికీ యుఎస్ అయితే ఒక రెస్పెక్ట్, యుఎస్ అంటే ఒక క్రెడిబిలిటీ ఉంది కదా అని చెప్పేసి, బట్ ఇలాంటి రెస్ట్రిక్షన్స్, రూల్స్ వల్ల ఎక్కడైనా మాకు ఇబ్బంది అవుద్దా అని తెలుసుకుని ఒక ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ కొంతమంది కామెంట్ చేస్తా ఉన్నారు కూడా మన ఇంటర్వ్యూస్ అన్నిటికీ. సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఏంటి అంటే, మేము మా పని తప్ప వేరే విషయాల్లోకి తలదూర్చము, మాకు అయినప్పటికీ కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అని అడిగిన దానికి ఈరోజు మీరు ఇచ్చిన ఆన్సర్ చాలా ధైర్యాన్ని ఇస్తుంది చాలా మందికి. అండ్ తప్పకుండా మీరు చెప్పినట్లు సోషల్ మీడియా పరంగా, ముఖ్యంగా ఈ ఎపిసోడ్ ఒక ముఖ్య ఉద్దేశం అది కాబట్టి, సోషల్ మీడియా అనేది వాళ్ళు అకౌంట్ పబ్లిక్ చేయడం అయి ఉండొచ్చు, అండ్ ఆ అకౌంట్ వాళ్ళు ట్రాకింగ్ లో ఉంటుందనే ఒక విషయం అయి ఉండొచ్చు. ఈ రెండు కూడా స్టూడెంట్స్ తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది, అలాగే పేరెంట్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పొచ్చు. సో ఈ రకంగా చూస్తే స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎటువంటి విషయాలు ఇన్వాల్వ్ అవ్వకుండా అక్కడ చదువుకోగలిగితే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదంటారా? 100% అది హిస్టరీ. ఎప్పుడైనా మన రూల్స్ ఫ్రేమ్వర్క్ లో, ఇప్పుడు మనం ఇండియాలో కూడా ఎలా చూస్తే, ఇఫ్ యూ ఫాలో, ఇప్పుడు మిమ్మల్ని అడిగితే రూల్ చెప్పారు, ఇఫ్ ఐ ఫాలో ద రూల్, మీరు ఎందుకు నన్ను చేస్తుంటారు, నన్ను ట్రాక్ చేయరు కదా. సో వాళ్ళు ఏదైతే రూల్స్ పెట్టారో, ఇమిగ్రేషన్ నేషనాలిటీ యాక్ట్ రూల్స్ కి మనం బౌండ్ అయి ఉన్నాం అనుకోండి. ఇప్పుడు మనం 65 మీద స్పీడింగ్, 65 మీద వెళ్ళాలని ఉంది అనుకోండి, మనం 65లో 70లో వెళ్తే ఏం కాదు, 90లో వెళ్తే ఏమవుతుంది, దెన్ ఇష్యూ ఉంటుంది. అట్లే నేను అనేది ఏంటంటే, F1 రూల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి తెలుసు, తెలియకపోతే మేము ఎడ్యుకేట్ చేస్తామని చెప్తున్నాం. సో దే కెన్ రీచ్ అవుట్ టు అస్. ఏంటంటే ఈ కొత్త ఇష్యూస్ ఏమున్నాయి, కొత్త చేంజెస్ వచ్చాయేంటి, సోషల్ మీడియా దానిలో కూడా కొద్దిగా నాలెడ్జ్ లేకపోయి ఉండొచ్చు. మొన్న కొంతమంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఈ సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా షేర్ చేయలేకపోతే వాళ్ళని రెఫ్యూజ్ చేశారు. ఏది, మనం ఇండియాలో ఉన్న కాన్సులేట్స్ ఏం చేశాయి, మళ్ళీ ఒక 221 అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్ కింద ఇచ్చి, మళ్ళీ మేము మీది వాళ్ళు కొంచెం ప్రైవేట్ పెట్టినట్టున్నారు, ఏంటి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ కొందరు డిక్లేర్ చేయలేదు. సో వాళ్ళు అన్నారు, అన్ని నాట్ ఒక్కటే, ఒక ఫేస్బుక్ ఒకటే కాదు, ఒక ఇన్స్టాగ్రామే కాదు, వాళ్ళకి ఏదైతే సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయో ప్రతి అకౌంట్ కూడా గవర్నమెంట్కి చెప్పాలి, ప్రతి అకౌంట్ కూడా పబ్లిక్ పెట్టాలి. సో యూ కెనాట్ కీప్ ప్రైవేట్. వెన్ యూ వాంట్ US వీసా, యూ కెనాట్ కీప్ ఇట్, యువర్ పర్సనాలిటీ ఇస్ నో లాంగర్. అంటే మనం ఇక్కడ టిపికల్గా ఏంటంటే, వీఆర్ నాన్ ఇమిగ్రెంట్ ఏలియన్స్.
సో మనం అందరం ఎక్కడున్నా కూడా యుఎస్ లో వచ్చాక కూడా ఏమైతుందంటే ఈవెన్ ఒక సిటీ నుంచి ఇంకో సిటీకి వెళ్తే కూడా వాళ్ళు AR11 అని ఉంటుంది, అంటే అప్డేట్ చేస్తుండాలి. అంటే గవర్నమెంట్ మమ్మల్ని ట్రాక్ చేయమని చెప్పాలి. మనం మీరు చెయ్యండి, మేము ఈ యూనివర్సిటీలో ఉన్నాము, మేము ఈ ఇంట్లో ఉన్నాము, మేము ఇక్కడ చదువుకుంటున్నాం, మేము ఇక్కడ జాబ్ చేయబోతున్నాం, ఇది అంతా మనం ప్రాపర్ గా టైం టు టైం చెప్తే కూడా వాళ్ళకు కూడా ఏంటంటే గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే క్వాలిటీగా రండి, చదువుకోండి, ఎడ్యుకేట్ కాండి, ట్యాక్స్ అంటే యూ నీడ్ టు కాంట్రిబ్యూట్ టు ది అమెరికన్ ఎకానమీ. ఈ అమెరికన్ ఎకానమీ సిస్టమ్ ఎలా ఉంటుందో ఆ సిస్టంలో మీరు కూడా ఇంటిగ్రేట్ కాండి, సిస్టమ్కి అగనెస్ట్ గా వెళ్ళకండి, సిస్టమ్ నుంచి మీరు ఎస్కేప్ కాకండి, సిస్టమ్ను మీరు డిసీవ్ చేయకండి. సో దిస్ ఈస్ ద లాంగ్వేజ్ దే వాంట్ టు యూజ్ అండ్ దే ఆర్ యూజింగ్. ఇందులో మీరు ఏదెక్కడైనా వయలేషన్ చేస్తే మీరు ఆ సిస్టంలోకి వెళ్ళి ఎజెక్ట్ అవుతారు. సో ఆ ఎజెక్షన్ ఎందుకు? మనకు ఎజెక్షన్ కాకుండా విత్ ఇన్ ద సిస్టమ్ లో ఉండి మనం పని చేసుకుంటూ, మనం కంఫర్టబుల్ గా మన ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తూ, మన ఎంప్లాయ్మెంట్ కంప్లీట్ చేస్తూ, మన గ్రీన్ కార్డ్ తీసుకుంటూ, మన సిటిజన్షిప్ అయ్యి ఈ కంట్రీలో కూడా మనం ఒక రోల్ మోడల్ గా ఉండి మనం ఈ కంట్రీకి కాంట్రిబ్యూట్ చేయగలిగితే గొప్ప విషయంగా ఉంటుంది కదా. డెఫినెట్లీ సార్. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి విషయం కూడా చాలా మంది స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది, అండ్ వాళ్ళు జాగ్రత్తగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా మాకు ప్రొవైడ్ చేస్తున్నందుకు ముఖ్యంగా యుఎస్ లో ఉన్న స్టూడెంట్స్ కి, అలాగే యుఎస్ వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్ కి ఎప్పుడు కూడా మీరు చేసే హెల్ప్ అందరికీ తెలుసు. అండ్ ఇలా ఒక బిగ్ మోటివేషన్ గా మాకు ఉండడం మాకు చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ విరార్. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు